ఇంటర్ విత్ ఎన్డీఏ కోచింగ్. ఎన్‌డీ ఏంటండి? ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండి. ఓహ్! అదేనా? యాహ్! అంటే దానికి రిలేటెడ్‌గా ఏముంటాయి? ఎన్డీఏ అంటే జస్ట్ లైక్ మిలిటరీ కానీ, నేవీ కానీ హ్మ్. వీటిని అంటారండి. ఇంటర్‌తో జాయిన్ అయితే ఏంటంటే డైరెక్ట్‌గా ఏంటంటే ఆఫీసర్ గ్రేడ్ అవ్వచ్చు. యాహ్! ఇంటర్మీడియేట్ ఆల్‌మోస్ట్ క్వాలిఫికేషన్‌తో. ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్‌తోని. నాట్ ఈజీ ఎగ్జామ్ అండి. ఐ నో. ఇట్స్ ఏ టఫర్ సైడ్ ఓన్లీ. ఆల్‌మోస్ట్ ఎవరైతే ఐఐటీకి, ఎన్ఐటీకి త్రూ అవుతారో ప్యారలల్‌గా ఎన్డీఏకి త్రూ అవుతారు. అంటే ఓన్లీ సైన్స్ అండ్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మాత్రమే రాయొచ్చనుకుంటా. యాహ్! మెయిన్ ఎన్‌డీ. ఎగ్జాక్ట్‌లీ యాహ్! అండి. సైన్స్ నాట్ అండ్ ఫర్ మ్యాథ్స్ కామర్స్ మెయిన్‌లీ. అండ్ ఆర్ట్స్. ఐ ఆ! థింక్ సో. మ్యాథ్స్ ఈజ్ మస్ట్ అండి. ఐ థింక్ మ్యాథ్స్ ఈజ్ మస్ట్. యాహ్! ఎలాగ దాని కింద ఫిట్‌నెస్ ఉండాలండి. ఎన్‌డీ అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ కదండీ. కరెక్ట్. సో అది కూడా నార్మల్ బీటెక్ లాగే అండి. బట్ గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ అండి ఆల్ ది థింగ్స్. ఓకే. అంటే ఎన్‌డీ అంటే ప్యూర్‌లీ మిలిటరీ. రైట్. మిలిటరీ ఆర్ నేవీ. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ కరెక్ట్. టర్మ్స్ కరెక్ట్. అవి. ఇప్పుడు మీరు కాలేజ్ పెట్టాలని అనుకున్నప్పుడు ప్రాపర్ ఫ్యాకల్టీ దొరకడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా! అడ్మినిస్ట్రేషన్ కూడా ప్రాపర్‌గా నడవాలి అనంటే. దీనికోసం అప్పుడు మీరు పెట్టిన ఎఫర్ట్స్ అంటే ఏంటండి? యాహ్! ఇది మేమండి అంజలి గారు యాక్చువల్‌గా అంటే ఓవర్‌నైట్ డెవలప్ అవ్వలేదండి మాది. సో స్టెప్ బై స్టెప్ కాబట్టి దట్ టూ ఐ యామ్ ఏ కెమిస్ట్రీ టీచర్. సో ఓకే. ఐ యామ్ ఇంటూ అకాడమిక్స్ కాబట్టి నాకు రైట్. రైట్. పెద్ద ఇష్యూ లేదండి. హ్మ్. మాకేదైనా ఇష్యూ ఉందంటే అడ్మినే ఇష్యూ. రైట్. రైట్. సో అడ్మిన్ కూడా ఏదంటే స్టెప్ బై స్టెప్ చేసామండి. స్టెప్ బై స్టెప్, బ్రిక్ బై బ్రిక్ చేసుకున్నాం కాబట్టి హ్మ్. వి డిడ్ంట్ ఫైండ్ దట్ మచ్ ఆఫ్ హర్డిల్స్ అండి. హ్మ్. బట్ స్టెప్ బై స్టెప్ కాబట్టి పెద్ద ఇష్యూస్ లేవు. ఫస్ట్ ఆఫ్టర్ కాలేజ్ ప్రోగ్రామ్స్, హ్మ్. దెన్ లాంగ్ టర్మ్ మెడికల్ అకాడమీ.